హలో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా హెల్దీగా ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ నిలవ పచ్చడిని ఈజీగా హాఫ్ అన్ అవర్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఉసిరికాయ పచ్చడిని నేను చెప్పిన విధంగా తయారు చేసుకుంటే కనుక 6 months వరకు నిలవ ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కిలో ఉసిరికాయల్ని మీడియం సైజు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి, ఎటువంటి తడి లేకుండా. చూడండి, మరీ స్మాల్ అలాగే బిగ్ కాకుండా మీడియం సైజ్ తీసుకుంటే కనుక మనకి చట్నీ అనేది బాగుంటుంది. ఈ వింటర్ సీజన్లో మనకి ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తాయి కదా, ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండి ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే ఒక 1/2 కిలో టమాటాను కూడా బాగా మగ్గినవి తీసుకుంటే ఇందులో ఈ చట్నీలో టమాటా చేర్చడం వల్ల ఇంకాస్త టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చట్నీ ఇడ్లీలోకి అలాగే చపాతీలోకి రైస్లోకి ఎందులోనైనా చాలా బాగుంటుంది అనమాట. టమాటాలను కూడా నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక 150 grams చింతపండుని ఎటువంటి పిక్కలు లేకుండా చూసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూను సాల్ట్ వేసుకొని స్టవ్ పై లో టు మీడియం ఫ్లేమ్లో మనం లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక లిడ్ మరి ఇంకా పెట్టకుండా ఫ్రై చేసుకుంటే కనుక ఎటువంటి చెమ్మ లేకుండా తడి లేకుండా చట్నీ అనేది బాగా నిలవ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. వేరే ప్యాన్లో ఒక 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేంత వరకు మాడిపోకుండా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పొడిగా మారిన ఉసిరికాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం 1.5 కిలో పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి 1/2 కిలో పల్లీలు లేదా నువ్వుల నూనె తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కనుక మనకి ఉసిరికాయలు అనేది బాగా మగ్గుతాయి. మనం స్పూన్తో ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈజీగానే పీసెస్గా మారినప్పుడు మనం ఉసిరికాయలని బయటకు తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 30 to 40 వెల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 1/2 స్పూన్ పసుపు, గుప్పెడు కరివేపాకును కూడా తడి లేకుండా ఆరబెట్టుకొని ఇందులో వేసుకొని పోపు పెట్టుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఆవాలు మెంతుల్ని పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక 20 to 30 వెల్లుల్లి రబ్బలు, టమాటాని మనం కుక్ చేసుకున్నాం కదా, అది కూడా పేస్ట్లా చేసుకొని ఇందులో మనం ఆవాలు మెంతి పిండిని అలాగే 1 కప్పు రుచికి సరిపడా కారాన్ని, ఒక 1/2 కప్పు సాల్ట్ని వేసి మరొకసారి పల్స్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చట్నీ అనేది ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ చల్లారిన పోపులో మనం ఈ టమాటా పేస్ట్ని కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉసిరికాయ చట్నీని మనం సీజనల్గా చేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక చాలా హెల్దీగా మన ఇంట్లోనే మనకి పికిల్స్ అనేవి తయారైపోతాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బయట చట్నీలు మనం తినడం వల్ల అందులో వాళ్ళు ప్రిజర్వేటివ్స్ అదేవిధంగా సాల్ట్, ఆయిల్స్ కూడా ఎక్కువగా వేస్తారు కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదు. ఇంట్లోనే మనం ఈ విధంగా తయారు చేసుకుంటే హెల్త్కి చాలా బాగుంటుంది. అదేవిధంగా మన చాలా టేస్టీగా కూడా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉసిరికాయ టమాటా నిలవ పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.